రైట్. ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టడం ఇక సీజేపీ సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కావచ్చు, లేకపోతే సీజేపీ పైన రకరకాల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నీట్ పేపర్ అనే అంశం పైన ముందుకు వచ్చినటువంటి ఈ పార్టీ ఏదైతే సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ గారు చెప్పినటువంటి బొద్దింకలుగా తయారైపోయారు, ఆర్టీఏ ఏజెంట్లుగా మారిపోయారు. అందరూ కూడా లోగోలు పట్టుకొని ఫోన్ ఉంటే చాలు సోషల్ మీడియా ఉందని చెప్పి రోడ్లపైకి వచ్చి ఇష్టాంతిగా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా జిల్ల పురుగులు, కాక్రోచెస్, ఎక్కడ చెడు ఉంటే అక్కడ ఉంటారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిండు సీజే, సుప్రీంకోర్టు జడ్జి సీజే. దీనికి సంబంధించి మమ్మల్ని ఏ విధంగా యువతను మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వందే ప్రభుత్వాలు, నిరుద్యోగులుగా చేసిందే ప్రభుత్వాలు, మమ్మల్ని ఫోన్లు పట్టుకొని ఈ విధంగా మార్చిందే ప్రభుత్వాలు, కాబట్టి మేము ప్రభుత్వానికే ఎగైనెస్ట్గా మారుతాం, ప్రభుత్వ అవినీతి పనులందరినీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ ఇప్పటి నుంచి నీట్ పేపర్ లీక్ అంశాన్ని గట్టిగా పట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం నడిపించింది. ఈ పోరాటం నడిపించిన దాంట్లో రకరకాల ప్రచారాలు జరిగింది. అంతా పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, అసలు అభిజిత్ దీప్కే ఇక్కడ వాడే కాదు, అభిజిత్ దీప్కే పాకిస్తాన్ ఏజెంట్ అంటూ రకరకాల ప్రచారాలు జరిగినాయి. అభిజిత్ దీప్కే కూడా పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పి, చైనా నుండి డబ్బులు వస్తున్నాయి, రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఆ ప్రచారాల నేపథ్యం ఎన్ని ప్రచారాలు జరిగినా కూడా కేంద్రం అయితే దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది కూడా. అలాగే కొత్త ఆ మంత్రిని కూడా, దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కూడా పెట్టిన పరిస్థితులు చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇది రాజకీయ పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా, రాజకీయ పార్టీ పెట్టబోతా ఉన్నారు, లేకపోతే అభిజిత్ దీప్కేనే బీజేపీలోకి పోబోతా ఉన్నారు, బీజేపీ నుంచి కూడా పిలుపు వచ్చింది అని చెప్పేసి కూడా రకరకాల ప్రచారాలు జరిగినాయి. దానికి కూడా అభిజిత్ దీప్కే కావచ్చు, వాళ్ళ యొక్క ప్రధాన నాయకులందరూ కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాజకీయ పార్టీ పెట్టాం, విద్యార్థుల డిమాండ్లకు గొంతు వినిపిస్తాం, తమకు రాజకీయ రంగ ప్రవేశం చేసే యోచన లేదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో 2 రోజుల పాటు సీజే వ్యూహాత్మక భేటీ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే జాతీయ స్థాయిలో సీజేపీని విస్తరించడం, జార్ఖండ్లో విద్యార్థుల పోరాటంతో భాగమయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీ నిరసనలు విజయవంతమైనప్పటికీ సీజేపీకి నిజమైన సవాల్ ఇప్పుడే మొదలవుతుందని దీప్కే అన్నారు. రాజకీయ పార్టీ లాంచ్ చేయాలనే ఆలోచన మాకు లేదు, మీడియాకి ఈ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది, మేము ఒక ప్రెషర్ గ్రూప్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టే పోరాటాలకు మద్దతిచ్చే మార్గాలపై సమాలోచనలు జరిపినట్లు తెలిపారు. ఇక్కడ విద్యార్థులు పోరాడుతున్న ప్రశ్నలు లేవనెత్తినా మేము వారి వెంట ఉంటామని స్పష్టం చేశారు. దేశంలోనే జ్యుడిషియరీ, రాజకీయ నేతలు, ఏ వ్యవస్థను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దీంతో పాటు సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్ కావచ్చు, అశుతోష్ రాంకా సహా 50 మంది వాలంటీర్లతో సీజేపీ చర్చలు జరిగాయి. మొన్న సీజేపీ కూడా ఆ చర్చలు మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీనగర్లో 2 రోజుల పాటు అది సీజేపీ చర్చలు జరుగుతున్నాయి. నిన్న చర్చలు జరిగి ఈరోజు కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చల్లో కూడా రాజకీయ పార్టీ అక్కడ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ రాజకీయ పెట్టే అవకాశం లేదు, పెట్టము, ఖచ్చితంగా విద్యార్థుల పక్షానే ఉంటాం, ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. జ్యుడిషియరీకి అమ్ముడుపోతున్న జ్యుడిషియరీకి కావచ్చు, అమ్ముడుపోతున్న రాజకీయ వ్యవస్థకు కావచ్చు, ఈ రాజ్యాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళకు వ్యతిరేకంగానే మా పోరాటం ఉంటుంది, ఎప్పుడు విద్యార్థి నాయకులకు మద్దతుగానే ఉంటాం, కానీ ఎప్పుడు కూడా మేము పార్టీ పెడతామని చెప్పాలి. కావాలనే కొన్ని మీడియాలు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ కోసం కావాలనే అలా ప్రచారం చేసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము పార్టీ పెడతామని చెప్పలేదు. కానీ ఎక్కడ విద్యార్థులు పోరాటాలు ఉంటే అక్కడ అండగా ఉంటారు. జార్ఖండ్లో కూడా విద్యార్థులు పరీక్షకు సంబంధించి విద్యార్థులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళ కోసం కూడా మేము మద్దతుగా వెళ్ళబోతున్నాం అంటూ కూడా అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నాడు తెలుసు. అభిజిత్ దీప్కే పాటు రాంకా కావచ్చు, అలాగే అశుతోష్ రాంకా కావచ్చు, సౌరవ్ దాస్ కావచ్చు, ఇంకా వాళ్ళ అధికార ప్రతినిధులు ఇంకా 50 మందితో సహా అక్కడ చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే జార్ఖండ్లో మరో 5 విద్యార్థుల దీక్ష. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల అవకతవకలపై విద్యార్థుల పోరాటం మరో దశకు చేరుకుంది. నిన్న మరో 5 విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహాతో ఈ నిరసనలో నాయకత్వం వహిస్తున్నారు. 3 రోజులుగా నిరాహార దీక్షకు కూర్చున్న మహాతోకు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆయన విజ్ఞప్తి మేరకు మంచినీళ్లు తాగిన మహాతో మంచినీళ్లు తాగడంతో తన దీక్ష ముగుస్తున్నట్లు కాదని, ప్రభుత్వం తమ డిమాండ్లు పూర్తి చేసే వరకు ఆహారం తీసుకోబోమని స్పష్టం చేశారు. కాగా నిరసనకారులతో చర్చలు జరిపేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి వచ్చి ఆయనను కలిసేందుకు 5 సభ్యుల డెలిగేషన్ను పంపాలని అధికారులు కోరారు. ఏదైతే జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి నాయకులందరూ దాదాపు 5 మంది చొప్పున అక్కడ నిరాహార దీక్షలు, ఏదైతే అమర నిరాహార దీక్షలు కూడా కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళు ముఖ్యంగా విద్యార్థి నేత అయినటువంటి దేవేంద్రనాథ్
తో పాటు ఇంకా 5 విద్యార్థులు అక్కడ కూర్చున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే, జార్ఖండ్ ప్రభుత్వం ఆ సీఎం ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిందే అని చెప్పేసి పోరాటం కొనసాగిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇది మరొక జార్ఖండ్లో మరొక ఉద్యమం తెరలేపింది. దీనికి సంబంధించి అలాగే సోనాం వాంగ్చుక్ ఏదైతే సామాజికవేత్త పర్యావరణవేత్త అయినటువంటి సోనాం వాంగ్చుక్ ఇతనికి మహాతోకి ఫోన్ చేసి, దేవేంద్రనాథ్ మహాతోకి ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, దీక్ష విరమించుకుంటూనే బాగుంటుంది, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడడంతో కొన్ని వాటర్ తాగడంతో అంటే నీళ్లు తాగని చెప్పేసి నిరసన మేము రద్దు చేస్తా ఉన్నాం, దీన్ని పక్క జరుగుతామని చెప్పేసి ఎవరు నమ్మకండి, ఖచ్చితంగా మేము ఆహారం మాత్రం తీసుకొని ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము పస్తులే ఉండి పోరాటం చేస్తామన్నట్టుగా కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏదైతే జార్ఖండ్ ప్రభుత్వం కూడా దిగొచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటని చెప్పేసి మాట్లాడేటట్టు, ఎందుకంటే చర్చలు జరపకపోతే సీజేపీ ఏ విధంగానైతే జంతర్ మంతర్లో ఈ సీజేపీ ప్రొటెస్ట్ ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా కూడా మళ్ళీ కేంద్రం దాకా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి తొందరనే లోతులు అంటే రాష్ట్ర వ్యాప్తంగానే ఆ ఇష్యూని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్. అలాగే